టీడీపీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగింది. ఇది వార్త. అయితే జరిగింది ఇప్పుడు కాదులేండి. ఇక విషయాల్లోకి గనక వెళ్ళిపోయినట్లయితే అసలు జరిగింది ఏంటి అంటే 2019 నుంచి 2023 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు కొద్ది రోజులకే పార్టీతో విభేదించి జగన్ మీద అలాగే పార్టీ మీద చేసినటువంటి కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. దీనికి గాను ఆయన అప్పట్లో ఏపీ సిఐడి హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకురావటం, తర్వాత ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవటం, తనని సిఐడి అధికారులు కొట్టారని, గాయపరిచారని, లెగ్మెంట్ ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పి కూడా ఆయన కోర్టుకు నివేదించటం, దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయించి ఒక నివేదిక టెస్టులు చేయించి నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించటం, ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు దీనికి సంబంధించే ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పార్టీ మారి టీడీపీ తరపున ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రఘురామకృష్ణరాజు గారు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కుమార్, అలాగే ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, అలాగే అదనపు సిఐడి అధికారి విజయపాల్ గతంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్పట్లో తనను చంపాలని ప్రయత్నం చేశారని, జగన్ని విమర్శించిన, జగన్ని ఏమైనా అన్నా చంపేస్తామని చెప్పి అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ తనను భయపెట్టారని చెప్పి రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే అప్పటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి గారు తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించారని, తన లెగ్మెంట్ ఫ్రాక్చర్ అయినా కూడా ఏమీ కాలేదని చెప్పి రిపోర్టుల్లో రాశారని, గాయపరిచినా కొట్టినా కూడా అలాంటివేమీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చారని, కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, తన మీద అప్పట్లో హత్యాయత్నం జరిగింది అని చెప్పి వీళ్ళందరి మీద ఒక కంప్లైంట్ అయితే ఇవ్వటం జరిగింది. మరి దీనికి ఎస్పీ ఎలా స్పందిస్తారనేది చూడాలి. మరి ఇప్పుడు ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారు, ఎలా ఇంట్రాగేషన్ జరుగుతుంది, విచారణ ఏ విధంగా ప్రారంభిస్తారు, ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు, అసలు ఎవరికి శిక్షలు పడతాయి, ఇది తేలాల్సింది.